హాయ్ ఫ్రెండ్స్, మన దెయ్యాల లోకంలోకి స్వాగతం. కొన్ని ప్రదేశాలు పగలు సాధారణంగా కనిపిస్తాయి, కానీ రాత్రి అయ్యేసరికి అవి పూర్తిగా మారిపోతాయి. మరి ఈరోజు మన స్టోరీలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక నగరానికి బయట పాత రేడియో టవర్ ఉండేది. చాలా సంవత్సరాల క్రితం అక్కడ ఒక రేడియో స్టేషన్ పనిచేసేది. కానీ ఒక రాత్రి అక్కడ జరిగిన ఒక సంఘటన తర్వాత ఆ స్టేషన్ పూర్తిగా మూసేశారు. గ్రామంలో వాళ్ళు ఒక విషయం చెబుతారు. ప్రతి రాత్రి 2:17కి ఆ టవర్ నుంచి ఒక రేడియో సిగ్నల్ వస్తుంది. కానీ అది ఏ స్టేషన్ నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు. అనిల్ అనే యువకుడు ఒక పోడ్కాస్ట్ హోస్ట్. అతను మిస్టరీలు, అర్బన్ లెజెండ్స్ గురించి వీడియోలు చేస్తాడు. ఆ టవర్ కథ అతని దృష్టికి వచ్చింది. అతను అనుకున్నాడు, ఇది నిజమా కాదా, నేను చెక్ చేస్తాను. ఒక రాత్రి అనిల్ తన రేడియో రిసీవర్ తీసుకొని ఆ టవర్ దగ్గరికి వెళ్ళాడు. సమయం రాత్రి 2:10 అక్కడ పూర్తిగా నిశ్శబ్దం. గాలి మాత్రమే వీస్తోంది. అనిల్ రిసీవర్ ఆన్ చేశాడు. మొదట స్టాటిక్ శబ్దం మాత్రమే వచ్చింది. సమయం రాత్రి 2:17 రిసీవర్లో ఒక వాయిస్ వినిపించింది. ఇక్కడ ఎవరికైనా వినిపిస్తుందా? అనిల్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఆ వాయిస్ చాలా బలహీనంగా ఉంది. అతను వెంటనే మైక్లో మాట్లాడాడు. అవును, నేను వింటున్నాను. మీరెవరు? కొన్ని సెకండ్లు నిశ్శబ్దం. తర్వాత ఆ వాయిస్ మళ్ళీ వచ్చింది. దయచేసి ఇక్కడికి రాకండి. అనిల్ ఆశ్చర్యపోయాడు. ఎందుకు అని అడిగాడు. ఆ వాయిస్ మెల్లగా చెప్పింది, ఎందుకంటే అది ఇంకా ఇక్కడే ఉంది. సిగ్నల్ కట్ అయింది. అనిల్ ఆలోచించాడు. ఎవరో కావాలని ఇలా అందరినీ భయపెడుతున్నారా? అతను టవర్ లోపలికి వెళ్ళాడు. పాత మెట్లు ఎక్కుతూ పైకి వెళ్ళాడు. అక్కడ పాత రేడియో ఉంది. అందులో పాత పరికరాలు ఉన్నాయి, కానీ అవన్నీ ఆఫ్లో ఉన్నాయి. అయితే సిగ్నల్ ఎలా వచ్చింది? రేడియో పరికరం స్వయంగా ఆన్ అయింది. అదే వాయిస్ మళ్ళీ వినిపించింది. నువ్వెందుకు వచ్చావు? అనిల్ భయంతో అడిగాడు. మీరెవరు? కొద్దిసేపటి తర్వాత వాయిస్ చెప్పింది. ఇక్కడ పనిచేసిన చివరి రేడియో ఆపరేటర్ నేనే. అనిల్ అడిగాడు, మరిప్పుడు మీరెక్కడున్నారు? అప్పుడు ఆ వాయిస్ నెమ్మదిగా నవ్వింది. ఇక్కడే అని చెప్పింది. ఆ గదిలో గాలి గట్టిగా వీచింది. టేబుల్ మీద ఉన్న పేపర్లు ఎగిరిపోయాయి. రేడియో శబ్దం పెరిగింది. అప్పుడు ఆ వాయిస్ చెప్పింది, ఆ రాత్రి మేము ఒక సిగ్నల్ పట్టుకున్నాం. అది మనుషులది కాదు. అనిల్ భయంతో అడిగాడు, మరి తర్వాత ఏమైంది? వాయిస్ మెల్లగా చెప్పింది, ఆ సిగ్నల్ని మేము తిరిగి పంపాము. అప్పుడు అది మమ్మల్ని కనుక్కుంది. అప్పుడే రేడియోలో చాలా వాయిస్లు వినిపించాయి. అవన్నీ ఒకే మాట చెబుతున్నాయి, మేమిక్కడే ఉన్నాము. అనిల్ వెనక్కి తిరిగాడు. గది చీకటిగా మారింది. అతని వెనక ఎవరో నడుస్తున్న శబ్దం వినిపిస్తోంది. అతను టార్చ్ వేశాడు, కానీ అక్కడ ఎవరూ లేరు. రేడియోలో చివరి మాట వినిపించింది, ఇప్పుడే వెళ్ళిపో, లేకపోతే నువ్వు కూడా మాలో ఒకడివి అవుతావు. అంతలో టవర్ మొత్తం లైట్స్ ఆఫ్ అయ్యాయి. గది పూర్తిగా చీకటైపోయింది. అనిల్ భయంతో మెట్లు దిగుతూ బయటకు పరిగెత్తాడు. మరుసటి రోజు ఉదయం పోలీసులు ఆ టవర్ దగ్గరికి వచ్చారు. అక్కడ అనిల్ కెమెరా, రేడియో పరికరాలు మాత్రమే ఉన్నాయి. అనిల్ మాత్రం కనిపించలేదు. కానీ ఆ రోజు రాత్రి నుంచి 2:17కి వచ్చే రేడియో సిగ్నల్లో ఒక కొత్త వాయిస్ వినిపిస్తుంది. ఇక్కడికి రాకండి, ఇప్పుడు మేము చాలామంది అయ్యాం. పోలీసులు ఆ టవర్ దగ్గర అనిల్ పరికరాలు మాత్రమే కనుగొన్నారు. కెమెరా నేల మీద పడిపోయి ఉంది. రేడియో రిసీవర్ ఇంకా ఆన్లోనే ఉంది, కానీ అనిల్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. పోలీసులు అడవిలో చాలా వెతికారు. టవర్ చుట్టూ ప్రతి చోట చూశారు, కానీ అతని జాడ కనిపించలేదు. ఆ కేసు చివరికి మిస్టీరియస్ మిస్సింగ్గా క్లోజ్ చేశారు. కొన్ని రోజుల తర్వాత
అనిల్ స్నేహితుడు రాహుల్ ఆ కెమెరా వీడియోని చూశాడు. అందులో అనిల్ టవర్ లోపలి దాకా వెళ్ళిన వీడియో ఉంది. అతను మెట్లెక్కుతూ మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ చాలా పాత పరికరాలు ఉన్నాయి, కానీ పవర్ లేదు, అయినా సిగ్నల్ వస్తోంది అని చెబుతున్నాడు. అంతవరకు వీడియో క్లియర్గా ఉంది. కానీ ఆ తర్వాత వీడియోలో ఒక్కసారిగా స్టాటిక్ వచ్చింది. చిత్రం కదలడం మొదలయింది. కొన్ని సెకండ్ల తర్వాత కెమెరా నేల మీద పడిపోయింది. కానీ వీడియో మాత్రం ఇంకా రికార్డ్ అవుతుంది. ఆ వీడియోలో ఒక విచిత్రమైన విషయం ఉంది. అనిల్ వాయిస్ వినిపిస్తోంది. ఎవరక్కడా అని అడుగుతున్నాడు. కానీ వెంటనే మరొక వాయిస్ కూడా వినిపించింది. ఆ వాయిస్ అనిల్ది కాదు. రాహుల్ ఆ వాయిస్ని మళ్ళీ మళ్ళీ విన్నాడు. ఆ వాయిస్ ఇలా చెబుతోంది, నువ్వు కూడా వచ్చావు. రాహుల్ గుండె బలంగా కొట్టుకుంది. ఆ రాత్రి రాహుల్ ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. అతను అనిల్ రేడియో రిసీవర్ని తీసుకున్నాడు. సమయం 2:15. అతను రిసీవర్ ఆన్ చేశాడు. మొదట స్టాటిక్ మాత్రమే వినిపించింది. 2:17 AM. అదే వాయిస్ వినిపించింది. ఇక్కడెవరికైనా వినిపిస్తుందా? రాహుల్ వెంటనే మాట్లాడాడు. అనిల్, నువ్వేనా? కొన్ని సెకండ్లు నిశ్శబ్దం. తర్వాత రిసీవర్లో ఒక బలహీనమైన వాయిస్ వినిపించింది. రాహుల్. అది అనిల్ వాయిస్. రాహుల్ షాక్ అయ్యాడు. నువ్వెక్కడ ఉన్నావ్ అని అడిగాడు. అనిల్ వాయిస్ చాలా బలహీనంగా ఉంది. నేనిక్కడే ఉన్నాను, టవర్లో. రాహుల్ వెంటనే అడిగాడు, మరి బయటికి ఎందుకు రావట్లేదు? కొన్ని సెకండ్ల తర్వాత అనిల్ నెమ్మదిగా చెప్పాడు, ఎందుకంటే నేను ఒక్కడిని కాదు. రాహుల్ గుండె వేగంగా కొట్టుకుంది. రిసీవర్లో మరో వాయిస్ వినిపించింది. అది చాలా లోతైన భయంకరమైన వాయిస్. అతనిప్పుడు మాలో ఒకడు. రాహుల్ చేతులు వణికాయి. అతను వెంటనే రిసీవర్ ఆఫ్ చేయబోయాడు. కానీ అప్పటికే మరో వాయిస్ వినిపించింది. రాహుల్, అది ఎవరో తెలియని వాయిస్. ఇప్పుడు నీకు కూడా వినిపిస్తుంది కదా? రాహుల్ భయంతో రిసీవర్ ఆఫ్ చేశాడు. గది నిశ్శబ్దంగా మారింది. కానీ కొన్ని సెకండ్ల తర్వాత రిసీవర్ మళ్ళీ ఆన్ అయింది. అందులో ఒకేసారి చాలా వాయిస్లు వినిపించాయి. మేమిక్కడే ఉన్నాం, మమ్మల్ని ఎవరూ వినలేదు, ఇప్పుడు నువ్వు వింటున్నావు. ఒక చివరి వాయిస్ వినిపించింది. అది అనిల్ వాయిస్. రాహుల్, ఇక్కడికి రాకు. అప్పుడు మరో వాయిస్ నవ్వింది. ఇప్పుడు చాలా ఆలస్యమైంది. రాహుల్ గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఎందుకంటే అతని ఇంటి బయట నుంచి ఒక రేడియో సిగ్నల్ శబ్దం వినిపించింది. అతని కిటికీ దగ్గరికి వెళ్ళి బయట చూశాడు. దూరంలో పాత రేడియో టవర్ లైట్ మళ్ళీ వెలిగింది. ఆ రాత్రి తర్వాత నుంచి ప్రతిరోజు 2:15 అదే సిగ్నల్ వస్తుంది. కానీ ఇప్పుడు ఇంకో కొత్త వాయిస్. అది రాహుల్ది.